అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసన్. వెల్కమ్ టు మహాసన్ మీడియా. యాక్చువల్గా షర్మిల గారి గురించి నేనేం వెనకేసి రావాల్సిన అవసరం నాకేం లేదు. కానీ ఇతను ఈ వీడియోలో షర్మిల గారిని, సునీత గారిని విమర్శిస్తూ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాడండి. చాలా కామెడీగా అనిపించింది నాకైతే. అంటే ఒకదాని కూడా సంబంధం లేకుండా బోడిగుండికి మోకాలకి లింక్ చేయటం, అది అసలు కనెక్ట్ అవుతుందా లేదా, జనాలు నమ్ముతారా లేదా అని ఇంకితం కూడా లేదండి. కానీ మొత్తానికి ఒకటి మాత్రం నిజం చెప్పాడు. షర్మిల రెడ్డి, సునీత రెడ్డి ఒకరేమో కడపలో, మరొకరు పులివెందులో పోటీ చేయబోతున్నారట. జగన్మోహన్ రెడ్డికి సొక్కలు చూపించేయడం ఖాయం. ఎందుకంటే జగన్ అన్న అంటాడు కదా, అక్క చెల్లెమ్మలు, అక్క చెల్లెమ్మలు అని. అక్క చెల్లెమ్మలు అన్న తొక్క తీసేసేలాగా ఉన్నారు. ఈ అక్క చెల్లెమ్మలే అన్నను ఓడించేసేలాగా ఉన్నారు. కనీసం అసెంబ్లీకి కూడా వెళ్ళనిచ్చేలా లేరు. అక్క చెల్లెమ్మలే. సొంత అక్క చెల్లెమ్మలకేమో ఘోరాతి ఘోరంగా మోసం చేసిన అన్న బయట ఉన్న వాళ్ళందరికీ మేలు చేస్తున్నాడట. ఇలాంటి దానికే వచ్చింది సామెత. తల్లికి కూడట్లేదు కానీ పినతల్లికి మాత్రం పట్టుసేరు ఎడతాను అన్నాడట. సార్ మనోడు ఏమంటాడు ఏంటండి? ఎప్పటికప్పుడు మనం విశ్లేషించుకుంటూ ఉంటాం. ఇందులో దాదాపు 80% అయితే ఫ్యాక్ట్ అవుతుంది. ఒక 20% ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అయినప్పుడు ఫెయిల్ అయిందని కూడా చెప్పుకుంటుంటాం. 80% అయితే దాదాపుగా మన అంచనాలని అనుగుణంగా వస్తున్నాయి. ఒక 20% అంచనాలు దాటుతూ ఉన్నటువంటి పరిస్థితి. అందులో ప్రధానమైనటువంటి నేను చాలా రోజుల క్రితం చెప్పా, 6 నెలల క్రితం, ఏడాది క్రితము, సునీత రాజకీయాల్లోకి రాబోతోంది, తెలుగుదేశం పార్టీ తరఫున మాట్లాడుతున్నారు అన్నటువంటి. అయితే తెలుగుదేశం కాకుండా ఇప్పుడు తెలుగుదేశం వ్యూహాత్మకంగా చేసిన ఏంటంటే షర్మిలను, సునీతను తమ పార్టీలోకి పెట్టుకుంటే అది వివేకానంద రెడ్డి మర్డర్ తమిళ చేయించారంటూ జనంలోకి వెళ్ళిందో అలాగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్లాడో అది ఇప్పుడు కరెక్ట్ అయినట్టు అవుతుంది. కాబట్టి అంటే షర్మిల గారు, సునీత గారు ఒకవేళ తెలుగుదేశం నుంచి కానీ పోటీ చేస్తే వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారే చంపారని జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట నిజమైపోద్దట. అసలు ఇదేం లెక్క? సిబిఐ చెప్పేసింది, అన్ని సాక్ష్యాధారాలు దొరికేసాయి. తెల్లవారుజామున ఎవడు ఫోన్ మాట్లాడాడో, ఎక్కడి నుంచి ఎక్కడికి కాల్స్ వెళ్ళాయో, ఎవడు గొడ్లు కొన్నాడో, ఎవడు వెళ్ళి నరికించాడో, ఇవన్నీ బయటకు వచ్చాక ఒకవేళ షర్మిల గారు కానీ, సునీత గారు కానీ టీడీపీ నుంచి పోటీ చేస్తే ఇప్పుడు వివేకానంద రెడ్డిని చంపింది చంద్రబాబు నాయుడు గారు అయిపోతారట. ఈ మహామేధవ్ చెప్తున్నాడు. అస్సలు ఏమైనా లింక్ ఉందండి? అంటే నోటికి ఏదొస్తే అది వాగేటివేనా? మళ్ళీ ఒకసారి ఏనండి ఎంత కామెడీ చేస్తాడు. మాట్లాడుతున్నారు అన్నటువంటి. అయితే తెలుగుదేశం కాకుండా ఇప్పుడు తెలుగుదేశం వ్యూహాత్మకంగా చేసిన ఏంటంటే షర్మిలను, సునీతను తమ పార్టీలోకి పెట్టుకుంటే అది వివేకానంద రెడ్డి మర్డర్ తమిళ చేయించారంటూ ఏదైతే జనంలోకి వెళ్ళిందో అలాగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్లాడో అది ఇప్పుడు కరెక్ట్ అయినట్టు అవుతుంది. కాబట్టి ఇప్పుడు అంటే ఇక్కడ వివేకానంద రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు, షర్మిల గారు, సునీత రెడ్డి గారు, అలాగే సునీత రెడ్డి గారి భర్త గారు, షర్మిల రెడ్డి గారి భర్త గారు, వీళ్ళందరూ కలిపి ఆ ఇంట్లోకి వెళ్ళి గొడ్లించుకుని నరికేసినట్టున్నారండి. వీళ్ళు చెప్పే స్టోరీ అది. ఆ స్టోరీ కూడా వినాలి జనాలు, ఆ స్టోరీ కూడా నమ్మాలి. ఇప్పుడు ఎంత ఘోరంగా, ఇప్పుడు వాళ్ళని పార్టీలో పెట్టుకుంటే జగన్ రెడ్డి చంపించాడు కాబట్టి, చంపించాడు అనడానికి ఆధారాలు లేవు కానీ అంటున్నారు జనాలు చాలామంది. కాబట్టి జగన్ రెడ్డి చంపించాడేమో, అవినాష్ రెడ్డి అందుకే చంపాడేమో అని ప్రజలు భావించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సొంత తండ్రిని ఈ పార్టీ వాళ్ళు చంపారు కాబట్టి అక్క చెల్లెళ్ళు ఇద్దరు కలిపి తెలుగుదేశంలోకి వెళ్ళారు అనుకుంటారు. కానీ తెలుగుదేశంలోకి వెళ్తే చంద్రబాబు నాయుడు గారు చంపారని అనుకుంటారా? దేవి ప్రచారం రా బాబు, ఎంత ఘోరంగా ఉన్నారు. పాపం రోడ్డు పక్కన ఆ రైస్ అమ్ముకునే ఆ అక్క చెల్లెళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా పబ్లిసిటీకి వాడుకుంటూ ఇలాంటి పొగడిగాళ్ళు నెట్టుకుని అసలు సంబంధం లేని దాన్ని బోడిగుండికి మోకాలకి లింక్ కట్టడం, ఇంకేలాంటి ఎన్ని అబద్ధాలు వినాల్సి వస్తుందో. ఇది మాత్రం ఈ వీడియోలో చివరి క్లారిటీగా అన్నాడు. షర్మిల రెడ్డి, సునీత రెడ్డి వీళ్ళిద్దరూ పోటీ చేయబోతున్నారు, జగన్ రెడ్డికి చుక్కలేని. గొప్ప వాళ్ళండి బాబు వీళ్ళు, అసలు ఉండాల్సిన వాళ్ళు.